ప్రజాపాలనలో భాగంగా మనకి ఈరోజు 6వ తారీఖు 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ ఉండే. మన వార్డు వచ్చేసరికి 6వ తారీఖు నాడు వచ్చింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సూర్యాపేట కమిషనర్ రామారెడ్డి వారికి, అదే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తానని మన రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చెప్పిండో, ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే మహిళలకు ఉచిత బస్సు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు, ఏ ఒక్క రూపాయి కూడా తక్కువ కాకుండా 10 లక్షల రూపాయలు ఫస్ట్ సంతకం చేయడం జరిగింది. అదే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వంలో పేదవాడికి ఆరోగ్యశ్రీ లేకుండా వాళ్ళు హాస్పిటల్లో పడితే ఎంతసేపటికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 60,000 రూపాయలు మాత్రమే ఇచ్చి వాళ్ళు చేతులు దులుపుకోవడం జరిగింది. పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ప్రతి పేదవానికి 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇవ్వాలని మొదటి సంతకం ఆ రోజు పెట్టడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు మీ 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పిన మరుక్షణమే ఇప్పుడు మనకు అందరినీ దరఖాస్తు ఆహ్వానించడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 9 సంవత్సరాల నుంచి మనకు రేషన్ కార్డులు రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ప్రతి ఒక్కరూ అర్హులైన పేదవాళ్ళు ప్రతి ఒక్కరు రేషన్ కార్డు పెట్టుకోనండి, ప్రతి ఒక్క మహిళకు మహిళా పథకం కింద 2,500 రూపాయలు ఇస్తాం, అంతేకాకుండా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తాం, కౌలు రైతుకు కానీ రైతు బంధు ఇస్తామని చెప్పి మనకు ఎన్నో పథకాలు తీసుకొచ్చిన మన రేవంత్ రెడ్డి గారికి మన అందరం ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ నిరంతరం జరిగే ప్రక్రియ ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రజాపాలన ప్రోగ్రాం అంటే ఈ ఒక్కసారే జరిగి తర్వాత అయిపోయింది, మళ్ళీ ఎవరు ఇబ్బంది పడద్దు. ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ ప్రజాపాలన ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతి 4 నెలలకు ఒకసారి మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఈరోజు అప్లై చేసుకోలే తర్వాత మాకు వస్తూ రాదని ఎవరు కూడా చింతించవద్దు. ప్రతి 4 నెలలకు ఒకసారి ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మనకి ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కమిషనర్ గారిని వెంకన్న గారికి, రమేష్ నాయక్ గారికి ఇక్కడ ఆ ప్రకారము ఆ గ్యారంటీల అమలు కోసమే ఈ యొక్క దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క దరఖాస్తును కుటుంబానికి ఒక దరఖాస్తు పెట్టి మీ వివరాలను కూడా దీంట్లో ఎంట్రీ చేయాలి. ఒకవేళ రేషన్ కార్డు మీకు లేకపోతే రేషన్ కార్డు కోసం వైట్ పేపర్ మీద రాసి సపరేట్ కౌంటర్లో దరఖాస్తు ఇవ్వండి. నాకు రేషన్ కార్డు కావాలి, మేము ఇంతమంది మెంబర్స్ ఉన్నాము, నేను పెద్దను, నా కింద ఇంతమంది పిల్లలు అంతా ఉన్నారు, వీళ్ళందరికీ మాకు రేషన్ కార్డు కావాలి, దరఖాస్తు సపరేట్గా రాసి ఇవ్వండి. మీ అందరికీ రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది, లేనటువంటి వాళ్ళకి వెరిఫై చేసి. కాబట్టి మీరు రేషన్ కార్డు కూడా లేదని చెప్పి అప్లై చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ప్రతి ఇంటికి ఒక అప్లికేషన్ చాలు. ఈ అప్లికేషన్స్ బయట ఎక్కడ కొనద్దు దయచేసి. పోస్ట్ ఆఫీస్ జిరాక్స్ సెంటర్ వాడు ఏదో కథలు చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా కొత్తగా ఒకటి క్రియేట్ చేశారు, రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఇస్తున్నాం తీసుకోండి అని చెప్పి. అన్ని పచ్చి అబద్ధం. ఆ దరఖాస్తులు మేము తీసుకోము, అది వాళ్ళంతా వాళ్ళు క్రియేట్ చేసినట్టు. కాబట్టి అటువంటి ఏం నమ్మద్దు. మా వాళ్ళు మీకు ఎన్ని అప్లికేషన్ కావాలంటే అన్ని అప్లికేషన్లు ఇస్తారు. తీసుకొని దీనిలో ఫస్ట్ కుటుంబ యజమాని, అది మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు, ఎవరు కుటుంబ యజమాని అయితే ఆయన పేరు రాసి పర్టికులర్స్ రాయాలి. తర్వాత కుటుంబ సభ్యులందరి పేర్లు రాయాలి, ఆధార్ కార్డు నెంబర్ రాయాలి, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబరు దాంట్లో ఎంట్రీ చేయాలి. చేసిన తర్వాత ఫస్ట్ మీకు మహాలక్ష్మి పథకంలో ఆల్రెడీ బస్సు ఫ్రీ అనేది ఇచ్చిండ్రు. ఎక్కారా బస్సు ఎవరన్నా? రెండోది అయినటువంటి ప్రతి మహిళ ఇంట్లో ఎవరైతే ఒక పెద్ద మహిళ ఉంటుందో కుటుంబ సభ్యులు, ఆమెకు ఆర్థిక సాయం చేయాలి. ప్రతి నెల 2,500 రూపాయలు అని చెప్పేసి దీంట్లో ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైతే మాకు ఈ సాయం అవసరం అనుకుంటారో అటువంటి వారు ఈ ఆర్థిక సాయం దగ్గర టిక్కు పెట్టాలి. అదేవిధంగా దాంట్లో ఇంకా మూడోది గ్యాస్ సిలిండర్. మనం ప్రతి ఒక్కరం గ్యాస్ సిలిండర్ వాడుతున్నాం. ఇంతకుముందు చాలా తక్కువ ధరకుండా ఇప్పుడు 1,200-1,400 పెట్టాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని 500 రూపాయలకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఎవరైతే గ్యాస్ కంపెనీ నేమ్ మీరు సంవత్సరానికి ఎన్ని వాడుతున్నారు, 10, 4, 5, 6 ఎన్నో వాడతాం కదా సంవత్సరానికి, నాకు ఇన్ని గ్యాస్ సిలిండర్లు వాడతా అని చెప్పి ఆ గ్యాస్ సిలిండర్ల సంఖ్య దాంట్లో నమోదు చేయాలి. ఆ తర్వాత రైతు భరోసా పథకం. ఈ రైతు భరోసా పథకంలో ఆల్రెడీ మీరు రైతులై మీరు భరోసా ఆల్రెడీ మీరు రైతు బంధు వస్తుంటే ఏమి పొలాలు ఉండవు, ఏముండవు, వాళ్ళు దాని మీద బతుకుతుంటారు, కూలీ చేసుకొని బతుకుంటారు. అటువంటి వాళ్ళు రైతు కూలీగా వ్యవసాయ కూలీలుగా పెట్టుకుంటే ప్రతి నెల 1,000 రూపాయలు ఇస్తారు. కాబట్టి వాళ్ళు కూడా దాని కింద టిక్కు పెట్టచ్చు. ఎవరైనా కూలీ పని పోతారు కదా వ్యవసాయం చేయడానికి, అటువంటి వాళ్ళు భూములు లేక కౌలు చేయకుండా వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు వ్యవసాయ కూలీలు. జరిగింది. ఆ కౌంటర్లో పురుషులు మాత్రమే ఉండేటట్టు మాత్రమే పంపించండి.
మహిళల కౌంటర్లో మహిళలే ఉండాలి. ఈ మైక్ పురుషులకు సంబంధించినటువంటి కౌంటర్లో పురుషులు ఉండేటట్టు చూసుకోవాలి. మీరు దయచేసి గమనించాలి. ఈ ఫస్ట్ కౌంటర్లో ఇది దారి వెనుకకు రండి. కౌంటర్ 4లో కూడా మహిళలు, 5, 6 పురుషులు. దయచేసి మీరు అర్థం చేసుకుని ఆ కౌంటర్లో మాత్రమే ఉండాల్సిన కోరుతున్నాం. పాపమ్మ ఇక్కడ కూర్చో.